నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. ఇక్కడ అద్భుతమైన వార్త ఉంది. గురు బ్రహ్మ గురు విష్ణు అంటాం. అది మెడికల్ కళాశాల కానీ ఏ కళాశాల అయినా కానీ సరే, మనకు బోధించేవాడు గురు, వినేవాడు శిష్యుడు. గురుభక్తి చాటుకుంటాం మనం. ఇక్కడ వాడు ఫోన్లో కాపీ కొడుతుంటే ప్రొఫెసర్ వచ్చి అడ్డుకున్నాడు. దాంతో ఏమైంది? ప్రొఫెసర్ను కొట్టాడు. మన వాళ్ళు కొట్టారా? ఎవరు కొట్టారు? పూర్తి డీటెయిల్స్లోకి పోదాం. ఫోన్లో చూసి పరీక్ష రాస్తున్న వైద్య విద్యార్థిని అడ్డుకోవడంతో అతను ప్రొఫెసర్పై దాడికి దిగాడు. ఎవడా గొప్పనైన శిష్యుడు? ఈ ఘటన కర్ణాటకలోని కలబురిగిలో ఓ ప్రైవేటు హోమియోపతి కళాశాలలో చోటు చేసుకుంది. కళాశాలలో శుక్రవారం ఇంటర్నల్ పరీక్ష నిర్వహించారు. షహబాజ్ అనే విద్యార్థి, ఇక్కడ మెన్షన్ చేసుకోండి, ఈ తీవ్రవాది లాగా రేపు భవిష్యత్తులో ఇటువంటి వాళ్ళు అట్లే ఉంటారు, తయారవుతారు. వీడు పరీక్షా కేంద్రంలోకి మొబైల్ ఫోన్ తెచ్చుకున్నాడు. ఆపై ఫోన్ చూస్తూ పరీక్ష రాస్తుండడంతో పర్యవేక్షకుడైన ప్రొఫెసర్ డాక్టర్ శివరాజ్ కుమార్ గమనించి పరీక్షా పత్రాలు తీసుకొని అతన్ని గది నుంచి బయటకు పంపాడు. ఈ సమయంలో షహబాజ్ శివరాజ్ కుమార్పై చేయి చేసుకున్నాడు. ఈ ఘటన కళాశాల సీసీటీవీ ఫుటేజ్లో నమోదైంది. ఆ తర్వాత సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. దీంతో కళాశాల యాజమాన్యం సదరు విద్యార్థిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. రానున్న పరీక్షలకు హాజరు కావద్దని తాకీదులు ఇచ్చింది. మళ్ళీ 50 మందిని దొరికొస్తే మళ్ళీ వీళ్ళు లూజ్ అవుతారో తెలియదు. మరి రాయించేది ఇటువంటి వాళ్ళు డిబార్ చేసేయాలి, సస్పెండ్ చేయించాలి. ఎక్కడ ఏ కళాశాలలో కూడా చదువుకోవడానికి వీలు లేకుండా చేయాలి ఇటువంటి దుర్మార్గులను. షహబాజ్ అందామా వీణ్ణి ఈ ఘనకార్యం చేసినందుకు? మిగతా పరీక్షలు రావద్దనడు కాదు, శాశ్వతంగా యావత్ ప్రపంచంలో ఎక్కడ కూడా మరి చదువుకోవడానికి వీలు లేకుండా చేయాలి. అది చర్య. రోడ్ల పైన అడుక్కుంటూ తినాలి ఇటువంటి వాడు. నువ్వు చేసిందే ఘనకార్యం, గొప్ప కార్యం. అది నిన్నెవరేమనొద్దు. ఫోన్లు అలోడ్ చేస్తారా? అసలు అది చెక్ చేసేటప్పుడు ఏమైంది? కొన్ని సందర్భాల్లో హిందువుల యొక్క పుస్తల దాడు కూడా పక్కకు వేరే దగ్గర పెట్టి రమ్మంటారు, కమ్మలు తీసేయమంటారు. మరి ఇక్కడ ఎందుకు వీడిని లోపలికి రానిచ్చారు అంటే, వీళ్ళకి సంబంధించిన వాడు అక్కడ చెకింగ్ దగ్గర ఉన్నాడు, మన చేతిలో ఏమో పెట్టిండు, వీడు లోపలికి పంపించారు. క్లాస్ రూమ్లకు ఫోన్ తోటి వచ్చిండు. ఫస్ట్ ఫోన్ తేవడమే పెద్ద తప్పు, అందులో దాంట్లో చూసుకుంటూ ఆన్సర్లు రాయడం రెండో తప్పు. ఒక ప్రొఫెసర్ను, గురు స్వభావం, గురుతుల్యులైన ప్రొఫెసర్ను కొట్టడం మూడో తప్పు. ఒకవేళ సీసీ కెమెరాలు లేవనుకోండి, ఇప్పుడు మనం చూస్తున్న సీసీ కెమెరాలో వీడియోస్, ఈ విజువల్, ఈ ఫోటో సీసీ కెమెరాల్లో నమోదైంది. అందుకే క్లారిటీగా లేదు. మున్ముందు క్లారిటీగా వస్తే తప్పకుండా చూపిద్దాం వీని ఘనకార్యం. మొదలే కర్ణాటక అంటేనే నానా బీభత్సంగా ఉంది. అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ వచ్చింది, ఇక వీళ్ళకి చేతులు లేకుండా అయిపోయారు వీళ్ళు. మనోళ్ళు డ్రెస్ మీద అభ్యంతరాలు, స్కూల్ పిల్లలకు బొట్టు లేకుండా రావాలంటారు. విపరీతమైన ధోరణి, మత ఛాందసవాదం పెరిగిపోతుంది ముస్లింలది అక్కడ. ఇప్పుడు గురువు గారిని, ప్రొఫెసర్ను కొట్టేదాకొచ్చింది వీళ్ళది. మరి వీళ్ళు విద్య నేర్చుకుంటున్నారా, కొట్టడానికే వస్తున్నారా స్కూళ్ళకు? ప్రేక్షకులారా మీరు స్పందించండి. షహబాజ్ శాశ్వతంగా వాడిని ఏ చదువు చదవకుండా చేసే విధంగా పనిష్మెంట్ అవసరమా కాదా? కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.